టీనేజర్లకి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఇదేదో ఆషామాషిగా అంచనా వేసిన మాట కాదు, క్యాజువల్గా చెబుతున్న కబురు కాదు. బ్రిటన్లో ఇంటర్నెట్ మ్యాటర్స్ అనే ఒక సంస్థ ఒక పెద్ద సర్వే చేసి తేల్చి చెప్పిన నిజం. ఇప్పుడు టీనేజర్స్ కొందరు తోటి మనుషుల కన్నా ఏఐనే ఎక్కువగా ఇష్టపడుతున్నారట. ఇష్టపడడమే కాదు, ఆ ఏఐ టూల్స్నే తమ బెస్ట్ ఫ్రెండ్స్గా ఫీల్ అవుతున్నారట. అవునండి, చాట్ జీపీటీయే నా బెస్ట్ ఫ్రెండ్ అని కొందరంటుంటే, స్నాప్చాట్ వల్ల మై ఏఐ ఈజ్ మై ఫ్రెండ్ అని మరికొందరు చెబుతున్నారట. ఇంతకీ టీనేజర్స్ ఇలా మనుషులతో కంటే ఎక్కువగా ఏఐతో స్నేహం చేయడం మంచిదా లేక ప్రమాదకరమా? తోటి మనుషుల్ని పక్కకి తోసిపడేసి ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్తోనే ఫ్రెండ్షిప్ చేస్తూ పోతే రేపటి ప్రపంచం ఏమవుతుంది? అసలు ఏఐని ఫ్రెండ్ చేసుకోవడంలో చిక్కేంటి? ఆ డీటెయిల్సే ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా స్టూడెంట్స్కి అది ముఖ్యమైన స్నేహితుడిగా మారిపోతోంది. హోంవర్క్ చేయాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా ఇప్పుడు వాళ్ళకి ఏఐ టూల్సే హెల్ప్ చేస్తున్నాయి. ఇంతవరకు ఓకే, కానీ కథ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. ఆ స్నేహం హద్దులు దాటిపోయి వాళ్ళ మానవ సంబంధాలనే ఎఫెక్ట్ చేస్తోందట. మనుషుల కన్నా ఏఐకే టీనేజర్లో విలువ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య మనమందరం రకరకాల ఏఐ చాట్బాట్స్ వాడుతున్నాం. అయితే వాటిల్లో టీనేజర్లు ఎక్కువగా వాడుతున్న చాట్బాట్స్ రెండు. ఒకటి ఓపెన్ ఏఐ వాళ్ల చాట్ జీపీటీ, రెండోది స్నాప్చాట్ వాళ్ల మై ఏఐ చాట్బాట్. అయితే ఈ రెండు చాట్బాట్స్ని వాళ్ళు చదువు కోసమే కాదు, తమ ఫీలింగ్స్ పంచుకోవడానికి కూడా వాడడం మొదలుపెట్టేశారు. ఏ విషయంలోనైనా ఏ చిన్న సలహా తీసుకోవాలన్నా కూడా తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ని సైతం అడగడం మానేసి ఈ టూల్స్నే డైరెక్ట్గా అడుగుతున్నారట. ఏఐ ఇచ్చే సలహాలు పాటిస్తూ వాటినే బెస్ట్ ఫ్రెండ్స్లా ఫీల్ అవుతున్నారట. ఇది వినడానికి బాగున్నా ఈ ట్రెండ్ వెనుక పెద్ద ప్రమాదాలున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జనరల్గా టీనేజర్స్ తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు పేరెంట్స్ కంటే, ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువగా ఏఐనే ఇష్టపడుతున్నారు. తోటి మనుషుల్ని కాదని ఈ టూల్స్ని స్నేహితులుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకిలా? దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఏఐ అనేది మన మాటకు అస్సలు ఎదురు చెప్పదు. ఏ విషయంలో అయినా వాదులాట పెట్టుకోదు. మనం అవునంటే అవునంటుంది, కాదంటే కాదంటుంది. ఒకవేళ మనం చెప్పేది తప్పైనా కూడా తీవ్రంగా ఖండించదు, నొప్పించేలా మాట్లాడదు. పైగా ఏవైనా పిచ్చి కారణాలు చెప్పినా ఈజీగా కన్విన్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏఐ టూల్స్ని డిజైన్ చేయడమే ఆ విధంగా చేశారు. యూజర్కి నచ్చేలా మాట్లాడాలి, యూజర్ని బాధ పెట్టకూడదు, నొప్పించకూడదు, కించపరచకూడదు, వాదులాడకూడదు. ఇలాంటివన్నీ ఏఐ టూల్స్ తాలూకు బేసిక్ ట్రైనింగ్లోనే ఉన్నాయి. అందువల్ల ఓవరాల్గా ఏఐ టూల్స్ అనేవి మనం ఎలా ఉన్నా, ఏం చేసినా వీలైనంత వరకు మనల్ని సపోర్ట్ చేస్తాయే తప్ప బాధ పెట్టావు. టీనేజర్స్కి కావాల్సింది ఇదే. అదే మన అమ్మా నాన్నల విషయం తీసుకోండి, వాళ్ళు మన తప్పుల్ని ఎత్తి చెబుతారు. ఫ్రెండ్స్ అయితే సరదాగా ఉన్న మనల్ని ఈజీగా విమర్శించేస్తారు. టీనేజర్లకి ఇలాంటివి ఇష్టం ఉండవు. తల్లిదండ్రులు తమ మంచి కోరి చెప్పినా ఆ మాటలు విన్నప్పుడు టీనేజర్లు గిలగిలలాడిపోతారు. ఎందుకంటే టీనేజర్లకి విమర్శలంటే ఇష్టం ఉండదు. అందువల్ల తాము చెప్పే ప్రతి మాటకి ఓకే చెప్పే ఏఐకి వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. దీనికి తోడు ఏఐ అనేది ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ఆ టూల్స్తో మాట్లాడచ్చు. అలాగే సీక్రెసీ కూడా. ఫ్రెండ్స్తో మనం ఏదైనా చెబితే వాళ్ళు దాన్ని మరొకరికి చెప్పవచ్చు. కానీ ఏఐతో మనం మాట్లాడేది మనకి తప్ప మరెవరికి తెలియదు. ఇలాంటి కారణాల వల్లే టీనేజర్స్ ఇప్పుడు చుట్టూ ఉన్న మనుషుల కంటే ఏఐ టూల్స్ బెటర్ అని ఫిక్స్ అయిపోతున్నారట. ఇంటర్నెట్ మ్యాటర్స్ అనే బ్రిటన్ సంస్థ సర్వేలో ఇప్పుడు తేలిన ఈ విషయాలన్నీ ఎంతో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రపంచంలో కొత్త తరం ఎలా మారుతుందో తెలియచేస్తున్నాయి. ఆ సంస్థ లెక్కల ప్రకారం ఇప్పుడు టీనేజర్స్ ప్రతి 7గురిలో ఒకరు మనిషితో మాట్లాడటం కన్నా ఏఐతో మాట్లాడడానికే ఇష్టపడుతున్నారట. ప్రస్తుతానికి 15% మంది టీనేజర్స్లో ఉన్న ఈ ఫీలింగ్ రాను మరింత పెరుగుతుందని అంటున్నారు. ఏఐతో స్నేహం అంటే అంత నెగిటివ్ అని చెప్పలేం. కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏఐ అనేది ఇన్ఫర్మేషన్కి ఒక పెద్ద స్టోర్ హౌస్ లాంటిది. స్టూడెంట్స్ తమ ప్రాజెక్ట్ ఐడియాల క్రియేషన్కి, కొత్త విషయాలు ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఏఐ చాట్బాట్స్ హెల్ప్ అవుతాయి. అసలు ఏ టాపిక్ గురించైనా బేసిక్ ఐడియా తెచ్చుకోవడానికి ఏఐ చాట్బాట్ అనేది మంచి స్టార్టింగ్ పాయింట్. అలాగే ఇతరులతో మాట్లాడడానికి సిగ్గుపడే టీనేజర్లో ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి ఏఐ చాట్బాట్స్ని ఒక ప్రాక్టీస్ టూల్లా వాడుకోవచ్చు. అయితే మనుషుల్ని కాదని ఏఐతోనే ఫ్రెండ్షిప్ చేస్తే ఎన్నో సీరియస్ ప్రమాదాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆగిపోవడం. ఇది అతిపెద్ద ప్రమాదం. నిజానికి జీవితంలో మనల్ని ప్రశ్నించేవాళ్లు, విమర్శించేవాళ్లు మనల్ని బెటర్గా మారుస్తారు. ఏఐ చాట్బాట్లు మనం ఏం చెప్పినా సూపర్ అంటూ భజన చేస్తాయి. వాటిని నమ్ముకుంటే విమర్శను తీసుకునే శక్తి తగ్గిపోతుంది, సొంత ఆలోచనలు తగ్గిపోతాయి.
సొంతంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే తెలివి కూడా క్షీణిస్తుంది. ఎమోషనల్గా ఉన్న చోటే ఆగిపోతాం. లైఫ్లో ఎదిగే ఛాన్స్ ఉండదు. కొంతకాలం అయ్యాక మనుషులతో కలిసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కుటుంబ సంబంధాలు కూడా క్షీణిస్తాయి. అందువల్ల రాను రాను ఇంకా ఒంటరిగా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక ఏఐ అనేది తప్పుడు డేంజరస్ సలహాలు కూడా ఇవ్వచ్చు. ఏఐ చాట్బాట్లు సైకలాజిస్టులు కాదు, డాక్టర్లు అంతకన్నా కాదు. అవి జస్ట్ లాంగ్వేజ్ మోడల్స్. అవి ఇచ్చే సలహాలు కొన్నిసార్లు రాంగ్గా పిల్లల మనసుకు హాని చేసేలా ఉండొచ్చు. ఏంటి దీనికి సొల్యూషన్ అంటే, ఎవరూ టెక్నాలజీని ఆపలేరు. పిల్లల మీద టెక్నాలజీ వాడొద్దంటూ రూల్స్ పెట్టడం కూడా వర్కౌట్ కాదు. అలా కాకుండా ఏఐని ఎలా వాడాలో చెప్పాలి. ఏఐ ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ను గుడ్డిగా నమ్మొద్దని, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. స్కూళ్లలో కూడా ఏఐ లిటరసీని ఒక సబ్జెక్ట్లా పెట్టి స్టూడెంట్స్కి దీని మీద అవగాహన కల్పించాలి. చివరిగా మనం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన విషయం ఒక్కటే, ఏఐ ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. అది మనుషులకి రీప్లేస్మెంట్ కాదు. మనల్ని మంచిదారిలో పెడుతూ ప్రేమించే పేరెంట్స్, మన మంచి కోరి తిట్టే ఫ్రెండ్స్, వీళ్లే ఎప్పటికీ మనకి కావాల్సిన వాళ్ళు. మనిషి ఎదుగుదల తోటి ప్రపంచంలో ఉంటుంది. అంతేకాని మనం చెప్పిన ప్రతిదానికి తలోపే మెషిన్లలో జీవిస్తే మానవ జీవన మాధుర్యమే కోల్పోవాల్సి వస్తుంది. టీనేజర్లే కాదు, ఏఐ టూల్స్ విషయంలో అందరూ నేర్చుకోవాల్సిన విషయాలివి.